ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 188వ పేజీ 6వ అధ్యాయం మొదటి ఖండం మొదటి మంత్ర. శ్వేతకేతుర్హారుణేయః ఆసమ్ తం పితోవాచ శ్వేతకేతో వస బ్రహ్మచర్యం న వై సౌమ్యం అస్మత్కులీనః అననూచ్యం బ్రహ్మబంధురివ భవతీతి సహ 12 వర్ష ఉపేత్య 24 వర్షః సర్వాన్ వేదాన్ అధీత్య మహామనా అనూచానమాని శబ్దయేవాయ తం పితోవాచ శ్వేతకేతో ఎన్ను సౌమ్యం ఇదం మహామనా అనూచానమాని స్తబ్దోసి ఉత తనూదేశమాప్రాక్ష్య ఉత తమాదేశమప్రాక్ష్యః తమాదేశమప్రాక్ష్యః. సద్విద్య అనేటటువంటి పేరు కలిగిన 6వ అధ్యాయం వేదాంత శాస్త్రంలోనే ప్రధానమైనటువంటి శాస్త్రం. దీని ప్రాధాన్యత ఎలా వచ్చిందంటే తత్వమసి అనేటటువంటి సామవేదానికి చెందినటువంటి మహావాక్యం వలన దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. తత్వమసి అంటే తత్ అంటే ఆ అని అర్థం. ఆ పరమాత్మ, అది ఆ బ్రహ్మము. త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అనేది మహావాక్యం. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం మహావాక్యం. నేను జీవాత్మని, ఆ పరమాత్మ ఒక్కటే, ఐక్యం ఒక్కటే అనేటువంటి భావన. భావన అంటే జ్ఞానం. అది మహావాక్యం. ఏ వాక్యమైతే బోధిస్తుందో ఈ జీవాత్ముడు ఆ పరమాత్మే అని, లేక ఈ జీవాత్ముడు ఆ పరమాత్మ కంటే వేరు కాదు అనేటటువంటి విషయాన్ని ఏ వాక్యమైతే బోధిస్తుందో ఆ వాక్యం మహావాక్యం. కనుక ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. ఒక కథతో ప్రారంభిస్తున్నారు ఈ అధ్యాయాన్ని. ఏమిటి ఆ కథ అంటే, ఆరుణి, అరుణ అనే మహర్షి ఉన్నాడు, ఋషి. అరుణ అనే మహర్షికి పుత్రుడు ఉన్నాడు. అరుణ అనే మహర్షి యొక్క పుత్రుడు ఆరుణి.
ఆ ఆరునికి మరొక పుత్రుడున్నాడు. ఆరునికి పుట్టిన పుత్రుడు ఆరుణేయ. అరుణ ఋషి యొక్క పుత్రుడు ఆరుణి. ఆరుణి ఋషి. ఆరుణి ఋషి యొక్క పుత్రుడు ఆరుణేయ. ఈ ఆరునికి మరొక పేరు ఉద్దాలక. ఉద్దాలక. ఆరుణేయకి మరొక పేరు శ్వేతకేతు. సో శ్వేతకేతు అన్న ఆరుణేయ అన్న ఒకటి. ఇక్కడ మనకు శ్వేతకేతు అని పేరు చెప్పబడింది. తండ్రి పేరు చెప్పలేదు, మనం తెలుసుకోవాలి. ఆరుణి లేక ఉద్దాలకుడు అని పేరు. చాలా గొప్ప జ్ఞాని ఉద్దాలకుడు. జ్ఞాని పుత్రుడు ఏమవుతాడు? జ్ఞాని అవుతాడు, అవ్వాలి లెక్క ప్రకారం. కనుక శ్వేతకేతు కూడా మహాజ్ఞాని అవుతాడు. ఎలా అవుతాడు అంటే, తండ్రి గారు ఒక రోజు కొడుకును పిలిచి, నాయనా నువ్వు గురుకులానికి వెళ్ళి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శాస్త్రాధ్యయనం చెయ్యాలి. అలా చేయడం మన యొక్క సంప్రదాయం. మన పరంపరలో అందరూ కూడా, మన వంశంలో అందరూ చదువుకున్న వాళ్లే. బ్రాహ్మణుడిగా పుట్టి ఊరికి ఆ పేరుతో బ్రాహ్మణుడిగా ఉండడమే కాకుండా, బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత చెయ్యవలసినటువంటివన్నీ ఏమున్నాయో శాస్త్ర అధ్యయనం చేయడం, పఠనం చేయడం, పాఠనం చేయడం, నేర్పించడం, మళ్ళీ చదివించడం అందరినీ, యజ్ఞాలు యాగాలు హోమాలు చేయడం, యజనం యాజనం, ఇవన్నీ దానం పరిగ్రహం, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినవి. అందరూ పాటించి ఉన్నారు మన వాళ్ళు. నువ్వు కూడా అలాగే చెయ్యాలి నాయన, కనుక గురుకులానికి వెళ్ళి చదువుకో అన్నాడు. సరే, తండ్రి చెప్పినట్లుగానే శ్వేతకేతు 12వ ఏట గురుకులానికి వెళ్ళి 12 సంవత్సరాలు చదువుకొని 24 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక గర్వంతో వచ్చాడు మనిషి. మన పిల్లలు కూడా కాలేజీలో బాగా చదువుకొని ఎట్లా వస్తారు? అమ్మా నాన్నకి ఏం తెలియదు, అంతా నాకే తెలుసు అనుకుంటుంటారు కదా. కాలేజీలో చదివి వచ్చి కొంచెం గర్వంతో ఉంటారు. అది గ్రహించాడు తండ్రి. అన్నీ నాకే తెలుసు, శాస్త్రాలన్నీ చదువుకున్నాను, కనుక నా అంతటి గొప్పవాడు లేడు అనే భావనతో, ఆ గర్వం ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. మనిషి ప్రవర్తనలో నడత అంటారు చూసారా, నడకలో ఆ నడత, ఆ మాట్లాడే తీరు, చూసే తీరు, ఇవన్నీ కూడా మార్పులు ఉంటాయి అన్నమాట. తండ్రి చూస్తాడు, కాలేజీ నుంచి వచ్చాడు ఇప్పుడే, వీడంతా కోర్స్ అయిపోయింది, ఎట్లున్నాడు అని చూస్తాడు. వీడు జుట్టంతా పెంచుకొని, చొక్కాకి గుండీలు లేకుండా, చెవులకు పోగులు పెట్టుకొని, రకరకాలుగా ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, మ్యూజిక్ వేసుకుంటూ, ఆ చినిగి గొట్టాల ప్యాంటు వేసుకొని, ఆ జీన్స్ ప్యాంటు అన్నిటికీ కన్నాలు దానికి అవన్నీ వేసుకొని, జుట్టింత పెంచుకొని, వీడిని చూడంగానే తండ్రికి భయం వేస్తుంది. వీడా నా కొడుకు, వీడికే నేను తండ్రిని అని చెప్పి భయం వేస్తుంది. అట్లాగే ఇక్కడ ఉద్దాలకుడు కూడా కొడుకును చూసి, వీడేమిటి ఇట్లా ఉన్నాడు, అనూచాన మాని ఇంత గర్వంతో ఉన్నాడు, వీడికి అసలు విద్య గనక నేర్చుకొని ఉంటే, తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకుంటే ఇంత గర్వం రాదే అని చెప్పి కొడుకుని పిలిచి, ఒరేయ్ ఇట్రా కేతు, ఇట్రా, గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నావా? అప్రాక్ష్య ఆదేశం అప్రాక్ష్య అన్నాడు. నువ్వు ఆ ఆదేశాన్ని అడిగి తెలుసుకున్నావా అన్నాడు. ఆదేశం అంటే ఉపదేశం, ఉపదేశం అంటే బోధ. ఉపదేశాన్ని, ఆదేశాన్ని తెలుసుకున్నావా, అడిగి తెలుసుకున్నావా అన్నాడు. అంటే ఏమిటి ఆదేశం ఉపదేశం అంటే, పరావిద్యని గురించి తెలుసుకున్నావా అని అడిగాడు. ఆ పరావిద్యని గురించి తెలుసుకున్నావా? అప్రాక్ష్య అంటే ప్రచ్ఛ ధాతు, లుంగ్ అంటారు దాన్ని. నీవు అడిగావా? లుంగ్ అనేటటువంటి, మనం ఎట్లాగైతే భూతకాలం భవిష్యత్ కాలం అంటుంటాం చూసారా, వర్తమాన కాలం, అట్లాగే ఇది కూడా ఒక టెన్స్ అన్నమాట, ఒక కాలం. లుంగ్ అంటారు సంస్కృతంలో. అడిగావా అని. అప్రాక్ష్య ఆదిశ్యతే ఇది ఆదేశ.
ఆదేశ అంటే ఉపదేశ. పరావిద్యను గురించి అంటే ముండకోపనిషత్తులో చెప్పినటువంటి పరావిద్యను గురించి కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తులో శౌనకుడు అడిగాడు. ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లు అది నాకు చెప్పండి అని అడిగాడు అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా తండ్రి అడుగుతున్నాడు, ఆ తెలుసుకోవలసినది ఏదో నువ్వు తెలుసుకున్నావా అని. ఆదేశ అప్రాక్ష, ఆ ఉపదేశాన్ని నీవు అడిగి తెలుసుకున్నావా అన్నాడు. శ్వేతకేతు వాడు నాన్నను చూసి ఏ ఉపదేశం ఏ ఉపదేశం అని అడుగుతున్నాడు. అడిగితే తండ్రి చెప్తున్నాడు ఇట్లాంటి ఉపదేశం అన్నాడు. ఎట్లాంటి ఉపదేశం అంటే తండ్రి ఎట్లాంటి ఉపదేశం అని అడిగాడు. నాకు ఉదాహరణతో చెప్పండి ఆ ఉపదేశం ఏంటో అంటే తండ్రి చెప్పాడు రాబోయే మంత్రాల్లో. చెబితే అట్లాంటి ఉపదేశం మా గురువుగారికి తెలియదు. తెలుసుంటే ఆయన నాకెందుకు చెప్పడు? నేను ఉత్తమ విద్యార్థిని, క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యార్థిని, ఆయనకి తెలుసుండదు. తెలుసుంటే నాకు చెప్పేవాడే కదా అన్నాడు. అని నాన్నగారు ఆ ఉపదేశం మీరే చెప్పండి అన్నాడు. ఇది సంభాషణ. ఆ ఉపదేశం మీరే చెప్పండి నాకు అన్నాడు. ఇప్పుడు రాబోయే 3, 4, 5, 6 మంత్రాల్లో అది విషయం. తండ్రి ఏమని అడిగాడు? ఉపదేశాన్ని గురించి నువ్వు అడిగావా అన్నాడు. కొడుకు అంటున్నాడు ఏం ఉపదేశం అన్నాడు. ఇదిరా ఉపదేశం అన్నాడు. కాస్త చెప్పండి అన్నాడు. విన్న తర్వాత ఇది ఆయనకు తెలియదండి, మా గురువు గారికి తెలియదు. తెలుసుండి చెప్పేవాడు కదా, నాలాంటి విద్యార్థికి చెప్పకుండా ఉంటాడా? అయినా నాన్నగారు మీరే చెప్పండి అదే అన్నాడు. అది మంచి పిల్లవాడు. కొంచెం ఏదో ఒక రకంగా ఆ సందేహం అనేది రావాలి మనిషికి. ఆ సందేహం అనేది వస్తేనే ఆకాంక్ష వస్తుంది. నాకు అందుకనే అర్జునుడికి సందేహం వచ్చింది. హే కృష్ణ, నేను తీసుకున్న నిర్ణయం సరి అయినదో కాదో అని నాకు అనుమానంగా ఉన్నది, నువ్వు నన్ను మార్గదర్శనం చేయవలసింది అని అడిగాడు. అట్లా అడగకుండా నేను తెలుసుకున్నది నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి అర్జునుడు వెళ్ళిపోయి ఉంటే కృష్ణుడు ఏం బోధించేవాడు? అందుకని డౌట్, సందేహం అనేది వస్తే అది ఓహో ఇది నేను తెలుసుకున్నది సరి అయినదా కాదా అని అనుమానం వస్తే సరి అయినది ఎక్కడైనా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం. అంతేకాని నేను అనుకున్నదే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నాడు అనుకోండి, వాడికి ఏం చెప్తాం? చెప్పలేం. అందుకని మనకు తెలియదని మనకు తెలియాలి. ముందు నాకు తెలియదని నాకు తెలియాలి. నాకు తెలుసు అనుకున్న వాడికి ఇంకేం చెప్పలేం. నాకు అన్నీ తెలుసు అండి అంటే వాడికి ఏం చెప్తాం మనం? చెప్పలేం. నాకు తెలియదు, నాకు తెలుసుకోవాలని ఉన్నది అని అనుకున్న వాడికైతే చెప్తాం. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలుసు కనుక తెలుసుకోవాలని అనుకుంటున్నాడు కనుక అతనికి బోధించవచ్చు. శ్వేతకేతు తనకు తెలియదని ఒప్పుకున్నాడు. నాకు చెప్పండి నాన్నగారు అని అడిగాడు. అలా అడిగినప్పుడు మాత్రమే విద్య బోధింపబడుతుంది, బోధించిన విద్య సఫలమవుతుంది. అందుకని మనలో జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాసని పెంచుకోవాలంటే తీవ్రమైన తపస్సు కావాలి. మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం భగవద్గీతలో చూసాం కదా, అవన్నీ అవసరం మనిషికి. అలా ఉన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. 3వ మంత్రం చదువుతాం. 188వ పేజీలోనే క్రింద 3వ మంత్రం. ఏనాశ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి కథన్ను భగవః స ఆదేశో భవతీతి. తండ్రి చెప్తున్నాడు, ఉత తమ ఆదేశం అప్రాక్ష్య అన్న తర్వాత కథంను భగవః సహ ఆదేశ భవతి. ఇది ప్రశ్న. ఉద్దాలకుడు శ్వేతకేతు అడుగుతున్నాడు, నాన్నగారు ఏమిటి ఆ ఉపదేశం? కథం
హే భగవః, తండ్రిని భగవః అని సంబోధిస్తున్నాడు. ఓ భగవత్ స్వరూపులారా, తండ్రిని ఏకవచనంతో పిలవకూడదు. నాన్నగారు అంటారు, నాన్న అంటారు కొంతమంది ఇళ్లలో, కొంతమంది నాన్నగారు అంటారు. మర్యాదపూర్వకంగా భగవత్ స్వరూపులైనటువంటి తండ్రి గారు అనే గౌరవం. హే భగవః, ఓ తండ్రి గారు, కథన్ను ఆదేశ భవతి, ఆ ఆదేశం ఎటువంటిది చెప్పండి అని అడిగాడు. అడిగితే ఆ ఆదేశం ఎటువంటిది నాయన అంటున్నారు. ఏన శ్రుతం ఏన అశ్రుతం శృతం భవతి, ఏదైతే తెలుసుకుంటే విననటువంటిది కూడా వినినట్లుగానే అవుతుందో. శృతం అంటే వినడం, అశ్రుతం అంటే విననటువంటిది, అంటే శ్రవణము చెయ్యనటువంటిది ఏదైతే ఉన్నదో అది శ్రవణం చేసినట్లుగానే అవుతుంది. ఎప్పుడు నువ్వు ఒక విషయాన్ని గనక తెలుసుకుంటే, ఒక విషయాన్ని తెలుసుకుంటే నువ్వు వినని దానిని కూడా వినినట్లుగానే అవుతుంది. అది అడిగావా మీ గురువు గారిని అని అడిగాడు. ఎవరు? ఉద్దాలకుడు. మీ గురువు గారిని ఇది అడిగి ఉండవలసింది నువ్వు. ఏది తెలుసుకుంటే విననటువంటిది కూడా వినినట్లుగానే అవుతుందో అని తెలుసుకున్నావా అన్నాడు. అంతేకాదు, అమతం మతం భవతి, ఏది మననం చేయకపోయినా కూడా మననం చేసినట్లే అవుతుందో అది అడిగావా? ఏది తెలుసుకుంటే మననం చెయ్యనటువంటిది, అంటే మనస్సులో ఆలోచించనిది, మనస్సులోకి తెలియనటువంటిది కూడా తెలిసినట్లే అవుతుందో అది అడిగి తెలుసుకున్నావా అన్నాడు. ఇది బోధ అంటే. మన కథలు వినడమే అలవాటు, కానీ ఇట్లాంటి వినడం మనకు అలవాటు లేదు కదా, కొంచెం బుర్ర తిరిగినట్లుగా ఉంటుంది. కానీ అసలు టీచింగ్ అక్కడ వస్తుందన్నమాట. ఎట్లాగైతే కేనోపనిషత్తులో చూస్తాం కదా, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అన్నట్లుగాని, ఏది మననం చెయ్యకపోయినా కూడా మననం చేసినట్లు అవుతుందో, ఏది తెలుసుకుంటే మననం చెయ్యనటువంటిది కూడా మననం చేసినట్లే అవుతుంది. సరే, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే తెలుసుకోనిది కూడా తెలుసుకున్నట్లే అవుతుందో. ఇదేమిటండి, ముక్కుసూటిగా చెప్పచ్చు కదా, ముక్కుసూటిగా చెప్పకుండా ఇలా చెబుతున్నారు ఏమిటి అంటారు. అది చెప్పే పద్ధతి అన్నమాట. ఏది తెలుసుకోకపోయినా కూడా తెలుసుకున్నట్లే అవుతుందో ఆ విషయాన్ని నువ్వు అడిగి తెలుసుకున్నావు అన్నారు. ఆ విషయాన్ని కనుక తెలుసుకుంటే, ఒక విషయాన్ని కనుక నువ్వు తెలుసుకున్నావు అనుకో, తెలుసుకోనటువంటిదంటూ ఏముండదు. ఇంకా అవిజ్ఞాతం, తెలుసుకోనటువంటిది విజ్ఞాతం భవతి, తెలుసుకున్నట్లే అవుతుంది. అంటే ఏది తెలుసుకుంటే తెలుసుకోనటువంటిది కూడా తెలుసుకున్నట్లవుతుందో అది అడిగావా అన్నాడు. ఏది తెలుసుకుంటే తెలుసుకోనటువంటిది కూడా అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి, తెలుసుకున్నదిగా అవుతున్నదో అది అడిగావా. అంటే ఏది తెలుసుకుంటే నిధిధ్యాసనంలో తెలుసుకోనేది కూడా నిధిధ్యాసనంలో తెలుసుకున్నట్లు అవుతుందో అది అడిగావా అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు కొడుకు ఉద్దాలకుడే, శ్వేతకేత అడుగుతున్నాడు, కథన్ను భగవః, అసలు అటువంటిది ఎట్లా సాధ్యం అవుతుంది? ఒకటి తెలుసుకుంటే తెలుసుకోనేది కూడా తెలుసుకున్నట్లు అవుతుందిట, ఒకటి కనుక తెలుసుకుంటే విననేది కూడా వినినట్లు అవుతుందట. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు ఇదేంటి సంభవించేటట్లుగా ఏం కనపడలేదే అన్నాడు. కథన్ను భవతి, అది ఎట్లా సాధ్యం అవుతుంది నాన్నగారు మీరన్న విషయం? కంటి డాక్టర్ గారు కంటి డాక్టరే అవుతాడు, కంటి డాక్టర్ గారు పళ్ళ డాక్టర్ ఎట్లా అవుతాడు? పళ్ళ డాక్టర్ గారు ఎముకల డాక్టర్ అవుతాడా? ఎముకల డాక్టర్ గారు స్కిన్ స్పెషలిస్ట్ అవుతాడా? ఏది తెలుసుకుంటే అన్ని స్పెషలిస్టులు అయిపోతారు. అట్లాగే కదా ఉన్నది ఇప్పుడు. ఐ డాక్టర్ గారంటే ఐ స్పెషలిస్ట్ అంతే. అది కనుక తెలుసుకున్నాడంటే ఐ స్పెషలిస్ట్, అన్ని తెలుసుకున్నట్లు అయిపోతాడు, అన్ని సైన్సెస్ తెలుసుకున్నట్లుగానే అయిపోతాడు. అది ఎక్కడన్నా సాధ్యమా? కాదు కదా. ఒకటి తెలుసుకుంటే, కెమిస్ట్రీ తెలుసుకుంటే కంప్యూటర్ తెలియదు, కంప్యూటర్ తెలిస్తే ఎకనామిక్స్ తెలియదు, ఎకనామిక్స్ తెలిస్తే జాగ్రఫీ తెలియదు, జాగ్రఫీ తెలిస్తే మ్యూజిక్ తెలియదు, మ్యూజిక్ తెలిస్తే డ్యాన్స్ తెలియదు. ఇదే కదా మనకు తెలిసిన విషయం ప్రపంచంలో చూస్తున్నాం. నీకేం తెలుసురా అంటే ఇది తెలుసా అది తెలుసా అన్నా.
ఇదన్నీ తెలుసు కానీ అది తెలియదు అన్నాడు. మనకు తెలుగు తెలుసు, తమిళం తెలుసు, కొంచెం కొంచెం ఇంగ్లీష్ తెలుసు, కొంచెం కొంచెం హిందీ తెలుసు. నీకు రష్యన్ లాంగ్వేజ్ తెలుసా అంటే తెలియదు. రష్యన్ తెలిసిన వాడికి ఫ్రెంచ్ తెలుసా అన్నాడు, తెలియదు. తెలియదు అనేది ఒకటి ఉన్నది కదా, అన్నీ అందరికీ తెలియవు కదా. ఇక్కడ ఏమిటి, తండ్రి ఏమడుగుతున్నాడు, ఏది తెలుసుకుంటే విననటువంటిది కూడా వినినట్లుగానే అయిపోతుందిట, ఏది తెలుసుకుంటే ఆలోచింపనిది, నువ్వు అసలు ఊహించనిది కూడా అమతం మతం భవతి అన్నాడు, మననం చేసినట్లే అయిపోతుందట. అవిజ్ఞాతం విజ్ఞాతంట. ఇది ఎక్కడ సాధ్యమా అన్నాడు. అందుకే నాన్నగారు నేను చెప్పాను, మా గురువు గారికి తెలియదని చెప్తాడు. ఇప్పుడు చూడండి తర్వాత మంత్రం. ఇప్పుడు ఏం చెప్పాడు తండ్రి గారు, నాయన ఈ విషయాన్ని అడిగావా, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అనే విషయాన్ని అడిగావా అంటే, నాన్నగారు అది ఎలా సాధ్యం, కథన్ను భగవః ఇది ఆదేశ, ఇటువంటి ఉపదేశం ఎట్లా సంభవిస్తుంది నాన్నగారు, అసలు ఇది అయ్యే పనేనా, నాకేం తోచడం లేదే అంటే, అప్పుడు తండ్రి ఉదాహరణతో చెప్తున్నాడు. యథా సౌమ్యం ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞానం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికిత్యేవ సత్యం. చాలా ముఖ్యమైన మంత్రం. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. అన్నీ ఎలా తెలుసుకుంటాడు వ్యక్తి అనే ప్రశ్న గనక వస్తే, నాకు అటువంటి జ్ఞానం ఒకటి ఉన్నదనే విషయమే తెలియదు, మా గురువు గారికి తెలుసు అని నేను అనుకోను, కనుక మీరే చెప్పండి అని అంటే తండ్రి ఉదాహరణతో పూర్వకంగా చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఈ మంత్రం యొక్క సారాంశం ఇది. ఏక విజ్ఞానం, ఒకదాన్ని తెలుసుకుంటే సర్వ విజ్ఞానం, అన్ని తెలుసుకున్నట్లే. ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం. అక్కడ ఏక, ఇక్కడ సర్వ, అక్కడ విజ్ఞానం, ఇక్కడ విజ్ఞానం. రెండు పదాలు చూడండి. ఇప్పుడు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. విజ్ఞానేన అంటే తృతీయ విభక్తి. ఒక విజ్ఞానము చేతనే అన్ని విజ్ఞానములు పొందినట్లే. భవతి, సర్వ విజ్ఞానం భవతి. ఒక విజ్ఞానము చేతనే, ఒక విషయ విజ్ఞానము చేతనే అన్ని విషయములు విజ్ఞానము పొందినట్లే భవతి అని అర్థం. ఇక్కడ ఏక అంటే ఏమిటి, ఇక్కడ సర్వ అంటే ఏమిటి? విజ్ఞానం విజ్ఞానం ఒకటే. ఒక విజ్ఞానం చేత అన్ని విజ్ఞానాలు పొందినట్లే. విజ్ఞానం ఇవ్వడానికి బదులు జ్ఞానం అనుకోవచ్చు. ఒక విషయం జ్ఞానం గనక పొందామంటే అన్ని విషయాలు తెలిసినట్లే అన్నాడు. ఎట్లాగంటే అన్నం ఉడికేటప్పుడు పెద్ద గిన్నెలో ఉండేవాడు వెనకటి రోజుల్లో. ఇప్పట్లాగా చిన్న చిన్న గిన్నెలు కాదు కదా, పెద్ద గిన్నెలు. అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, కుక్కర్లు లేవు కదా ఆ రోజులు, ఒక మెతుకు పట్టుకొని చూసేవాళ్ళు. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం అంతా ఉడికింది లేదని తెలుస్తుందా లేదా? అన్ని మెతుకులు పట్టుకుంటారా మన అమ్మ వాళ్ళు? పట్టుకోరు కదా. ఒక్క మెతుకు పట్టుకుంటేనే అంత అన్నం అంతా ఉడికినట్టే, కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఒకటి సన్నగా ఒకటి లావుగా అట్లా ఏం ఉడకదు, అంత సమానంగా. అర్థమైందా? ఒక మెతుకు బాగా ఉడికిందనే జ్ఞానం వస్తే అన్ని బియ్యం మొత్తం కూడా ఉడికిన జ్ఞానం వచ్చిందా లేదా? మీరేమన్నా అడిగారు, ఏమండి ఒక్క మెతుకు ఉడికినట్టు జ్ఞానం వస్తే అన్ని మెతుకులు ఉడికినట్లు ఎట్లా తెలుస్తుంది అన్నారు. అమ్మమ్మని అడగండి చెప్తుంది. పిచ్చివాడా, ఒక్కటి ఉడికిందని తెలిస్తే అన్ని ఉడికినట్లు తెలియదా ఏమిటన్నాడు. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకొక కథ చెప్పారు మన వాళ్ళు. శివుడు వినాయకుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి ఒక పెద్ద మామిడి పండు చేతిలో పట్టుకున్నాడు.
ఆ మామిడి పండు, అరే మీకు ఎవరికి కావాలి మామిడి పండు అన్నాడు. ఇద్దరు కలిసి నాకు కావాలని చెప్పి అడుగుతుంటే, సరే ఇద్దరు పోట్లాడుకోవద్దు, ఎవరు ఈ జగత్తంతా ప్రదక్షిణం చేసి, అంటే ఈ విశ్వం అంతా ప్రదక్షిణం చేసి తొందరగా నా దగ్గరికి ఎవరు వస్తే, మన ఇంట్లో చిన్న అమ్మవాళ్ళు ఇట్లాగా ఆడించేవాడు కదా, ఎవరైతే తొందరగా వెళ్ళి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి, వస్తే వాళ్ళకి ఈ చాక్లెట్ అనేవాళ్ళు కదా, ఈ ఆటలు అప్పటి నుంచే ఉన్నాయి, వాళ్ళకి మామిడి పండు ఇస్తా అన్నాడు శివుడు. అంటే ఇంక చెప్పడం ఆలస్యం. సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద ఎక్కాడు. నెమలి మీద ఎక్కి డ్రైన వెళుతున్నాడు. వెళ్ళి ఎంత తిరుగుతూ వచ్చేటప్పటికి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి వినాయకుడి చేతిలో పండున్నది. మోసం 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 సుబ్రహ్మణ్య స్వామి నన్ను మోసం చేశారు, అంత దగా అని చెప్పి అరుస్తుంటే అప్పుడు అక్కడ పక్కనే నారదుడు ఉన్నాడు. నారదుడు ఉంటే వినాయకుడు ఏం చేశాడంటే నారదుడిని అడిగాడు, నారద, ఈ యొక్క క్లిష్టమైన సమస్య నుంచి నేను బయటకు ఎట్లా పడాలి, మామిడి పండు ఎట్లా పొందాలి, నీకు తెలుసు కదా నాకు ఇంత పొట్ట ఉన్నది, నేను ఇంత వెయిట్ ఉన్నాను, ఓవర్ వెయిట్ ఆల్రెడీ, నా వాహనమా తొందరగా వెళ్ళలేదు, ఎలుక వాహనం, కనుక నాకు ఇట్లాంటి పరీక్ష పెట్టాడేమిటి దేవుడు అని అంటేను. అప్పుడు నారదుడు చెప్పాడు, వినాయక, అమ్మ నాన్న చుట్టూ తిరిగితే ఈ ప్రపంచమంతా తిరిగినట్లే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకే తల్లి తండ్రి జగత్తంతా ఈ స్వరూపమే కదా నాయన, నువ్వు అమ్మా నాన్న చుట్టూ ప్రదక్షిణం చేసేసేయి, ఈ విశ్వం అంతా ప్రదక్షిణం చేసినట్లే అన్నాడు. అనంగానే గడగడగడ తిరిగేశాడు ఒక ప్రదక్షిణం వినాయకుడు. తిరగంగానే శివుడు గ్రహించాడు సూక్ష్మత. పరమాత్ముడు లేని చోట ఎక్కడున్నది, అంతా పరమాత్ముడే కదా. పరమాత్ముడిని చుట్టూ తిరిగితే ప్రపంచం అంతా చుట్టూ తిరిగినట్టే. అందుకనే చూడండి, ఆత్మ ప్రదక్షిణం చేస్తాం మనం, చూసారా? ఆత్మ ప్రదక్షిణం అంటే ఏమిటి? నా చుట్టూ నేనే తిరుగుతాను. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే అని తిరుగుతాం లేదా? అట్లాగే వినాయకుడు తండ్రి చుట్టూ తిరిగాడు, తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణం చేయంగానే తండ్రి మామిడి పండిచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అన్నారు. మీరు కథల మీద కథలు చెప్పుకుంటూ పోతే మాకు అంత తేలిక ఏం అర్థం కాదండి, ఇంకా వివరంగా చెప్పాలన్నాడు. అప్పుడు చెప్తున్నాడు తండ్రి, యథా ఏ సౌమ్య, కొడుకును పిలుస్తున్నాడు సౌమ్య. సౌమ్య అంటే ఆహ్లాదమైనటువంటి ప్రశాంతమైనటువంటి ముఖము కలిగిన వాడు అని అర్థం. సౌమ్య అంటే సుకుమారం, అంటే సౌమ్యం అంటే సౌమ్యంగా ఉండడం, అంటే వికారం వికృతం అవన్నీ లేకుండా చూడటానికి ప్లీజింగ్గా ఉండాలి మొహం. చిట్టపట్టలాడుతూ ఉండకూడదు మొహం, చిట్లించుకుంటూ ఉండకూడదు మొహం. అలా కాకుండా ప్లెజెంట్గా ఉంటే చూడాలనిపించాలి ముఖాన్ని, కళకళలాడుతూ ఉండాలి ముఖం. అందుకని మన వాళ్ళు తలదూకో, బొట్టు పెట్టుకో, తల్లో పూలు పెట్టుకో, చక్కగా అలంకరించుకో, కళగా ఉండాలి మనిషి. అంతేగాని చూడాలనిపించేటట్టు ఉండాలా, వద్దురా చూడొద్దురా అనిపించేటట్లు ఉండకూడదు కదా. అందుకని ఇక్కడ తండ్రి ప్రతిసారి శ్వేతకేతుని హే సౌమ్య, హే సౌమ్య అని పిలుస్తాడు. ఎందుకంటే వినే వాళ్ళ యొక్క మనస్సుని మనం ఆకట్టుకోవాలంటే వండర్ఫుల్, బ్యూటిఫుల్, యు ఆర్ బెస్ట్, యు ఆర్ ఫస్ట్ అంటుండాలి కదా. క్లాప్ కొడుతుంటే కదా పరిగెడతారు. అందుకని వాళ్ళని పొగడాలి. పొగడటం అంటే ఏదో పెద్దగా పొగడక్కర్లేదు, కనీసం ఆ వ్యక్తిని మనం కొంచెం ఉత్సాహభరితంగా మాట్లాడాలి. ఏ సౌమ్య, ప్రశాంతంగా ఉన్నటువంటి ఓ పుత్రుడా అని. సౌమ్య అంటే పుత్రుడు అని అర్థం. ఏ సౌమ్య, ప్రియదర్శనుడా అని అర్థం. చూడటానికి దర్శనానికి ప్రియంగా ఉన్నవాడు. హే ప్రియదర్శుడైన శ్వేతకేతో, ఓ శ్వేతకేతు, ఏమిటైతే అన్నారు చెప్తున్నారు. ఏకేన మృత్పిండేన, ఏకేన ఒకటైనటువంటి, మృత్ అంటే మన్ను మట్టి, పిండం అంటే మట్టి ముద్ద, మట్టి ముద్ద. ఏకేన మృత్పిండేన మృణ్మయం విజ్ఞాతం స్యాత్.
మట్టితో చేసినటువంటివన్నీ కూడా మృణ్మయం, మట్టితో చేసినటువంటివన్నీ కూడా విజ్ఞాతం స్యాత్, తెలుసుకున్నట్లే కదా. ఇప్పుడు ఇక్కడ మట్టితో చేసినవన్నీ ఒక చోట పెట్టి అమ్ముతుంటారు. కోడంపాకం బ్రిడ్జికి క్రింద పూల తొట్టి, కుండీలు, బాణలు, మూకుళ్ళు, చట్టులు, గ్లాసులు, ఇవన్నీ కూడా అన్నీ అమ్ముతారు. అక్కడ రకాలు లేనివి లేవు. దీపం, ఇవన్నీ అమ్ముతారు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తే ఇది మట్టి మృణ్మయం, మృణ్మయం, ప్రతిదీ కూడా మట్టితోనే ఉన్నది, మట్టితో నిండి ఉన్నది. మృణ్మయం అంటే మట్టితో నిండినటువంటి, అన్ని మట్టితోనే నిండినటువంటివే కదా ప్రతిదీ. ఒక్కటి తెలుసుకున్నామంటే అన్ని తెలుసుకున్నట్లా కాదా? అన్ని తెలుసుకున్నట్లే. ఎందుకని? మట్టి అన్నిటికీ కారణం. ఈ ప్రమిదలు, కుండలు, బాణలు, ఈ పూల కుండీలు ఏవేవైతే మట్టితో చేయబడి ఉన్నాయో ఇవన్నీ కూడా కార్యం అంటాం. కార్యం అంటాం అంటే ప్రోడక్ట్స్ అన్నమాట. మృత్పిండేన అంటే ఒక్క మట్టిని కనుక తెలుసుకున్నామంటే మృణ్మయం, మట్టితో చేయబడినటువంటి కార్యాలన్నీ కూడా, వస్తువులన్నీ కూడా తెలిసినట్లే కదా. ఒకటి తెలిస్తే అన్ని తెలిసినట్లే కదా. అది ఎట్లాగండి? కుండ తెలిస్తే దీపం ఎట్లా తెలుస్తుంది? దీపం తెలిస్తే పూల కుండి ఎట్లా తెలుస్తుంది? మట్టితో అయినప్పటికి కూడా అన్నారు. కుండ అనేది లేదు మట్టి కంటే. పూల కుండి అనేటువంటిది వేరే లేదు మట్టి కాకుండా. బాణ, బిందె, ఇవన్నీ కూడా మట్టి కంటే వేరుగా లేవు. కనుక ఆ వస్తువులు అనేటువంటివి నిజంగా లేవు. వాచారంభణం వికార, వాగింద్రియం వలన వచ్చినటువంటి, అది మన యొక్క ప్రయోజనానికి మనం పెట్టుకున్న పేరు, మనం పెట్టినటువంటి పేరు. అది మట్టికి మరొక ఆకారంలో ఉన్నప్పుడు దానికి ఆ పేరు పెట్టుకున్నాం. ఆ కుమ్మరి వాడు ఉంటాడు లోపల చేసేవాడు, నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. ఆ కుమ్మరి వాడిని అడిగి, నాయన ఫలానిది ఇవ్వు నాకు అని అడగడం కోసం దానికి ఒక పేరు పెట్టాడు. మనము అతను కనుక్కొని ముందుగానే కాంట్రాక్ట్ అన్నమాట, ఈ పేరు పెట్టుకుని వ్యవహారం చేసుకుందాం, రేపు నేను వస్తాను, ఆ పేరుతో నేను పిలిస్తే నువ్వు అది నాకు ఇవ్వాలి అని చెప్పి అట్లా అలవాటు అయిపోయింది మనకు. కుండ, బాణ, చట్టి, మూకుడు, ఇవన్నీ అంటాం కదా అత్తను. ఇవన్నీ కూడా అది అడిగితే అది ఇస్తాడు మనకు. మట్టి తీసుకురా అంటే ఏ మట్టి తీసుకొచ్చేది? నీకు ఏ మట్టి కావాలి? అన్ని మట్టే అయినప్పటికీ కూడా తెలియదు కదా. అందుకని వాచ ఆరంభణం, ఇది మన నాలుక మీద, వాక్ ఇంద్రియం మీద మొదలవుతున్నది. మట్టి అనకుండా కుండ, కుండ అంటున్నావు. నువ్వు కుండ అని ఏదైతే అంటున్నావో అది నిజస్వరూపం ఏమిటి? మట్టి. కుండ రూపంలో ఉన్న మట్టి. కుండ వికారం చెందింది. ఆ వికారం, మట్టి వికారం చెందింది. కుండ వికారం అంటే కుండగా మారింది. కుమ్మరివాడు మార్చాడు, మట్టిని కుండగా వికారాన్ని చెందించాడు, మాడిఫికేషన్ చేశాడు. చెయ్యగానే దానికి వాచారంభణం పేరు మొదలైంది, నామం. కుండ అనే నామం. వాచారంభణం వికార నామధేయం. నామధేయాన్ని ఇచ్చాం. ఏది? మట్టికే. ఏ మట్టికి? కుండ షేపులో ఉన్న మట్టికి కుండ అని నామధేయం చేశాం. నామధేయం ఇవ్వంగానే, నామధేయం అంటే పేరు. వాచారంభణం వికారో నామధేయం అన్నారు. మరి ఏమిటి అక్కడ సత్యం? ఈ కుండ అని పెట్టాం, నామధేయం ఇచ్చాం. ఇప్పుడు కుండ సత్యమా, మట్టి సత్యమా? మట్టి సత్యం. కుండ అనేది ఉన్నదా? కుండ అనేది లేదు. మట్టి కుండలాగా ఉన్నది. కుండ అనే వస్తువు మట్టి కాకుండా వేరుగా లేదు. కుండకి స్వతసత్తా లేదు. మట్టి స్వతహాగా ఉంటుంది. కుండ రూపం లేకపోయినా మట్టి ఉంటుందా? ఉండదా? కానీ మట్టి లేకపోతే కుండ ఉండదు. ఏది లేకపోతే ఏది ఉండదో అది మిథ్య. మట్టి లేకపోతే కుండ లేదు కనుక కుండ మిథ్య. ఏమిటి లాజిక్ అంటే, ఏది లేకపోతే ఏది ఉండలేదో అది సత్యం కాదు.
ఏది లేకపోయినా ఏది ఉంటుందో అది సత్యం. కుండ లేకపోయినా కూడా, కుండ ఆకారం లేకపోయినా మట్టి మట్టిగానే ఉంటుంది. కనుక మట్టి సత్యం, కుండ సత్యం కాదు. ఇప్పుడు మీరు కుండని పిలుస్తున్న వాక్కు పేరు మట్టికి చెందుతుంది, కానీ కుండ అనే వస్తువు లేదు. వికారో నామధేయం మృత్తికా ఏవ, మట్టే సత్యం, మర్త్యే సత్యం, మృత్తికా ఇది ఏవ సత్యం. ఇప్పుడు కుండ అనేటువంటిది కార్యం, మట్టి అనేది కారణం. కనుక కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం భవతి. ఒక్క మట్టి కారణ విజ్ఞానం గనక పొందితే అన్ని కార్యాలు, అన్ని మట్టి పాత్రలన్నీ మనకు తెలిసినట్లే, అవునా? కనుక ఇప్పుడు ఈ యొక్క కుండ అనేటువంటిది మిథ్యా, అసత్యం, అనృతం, మట్టే సత్యం. ఇందులో ఏమైనా సందేహమా? ఏమండి కుండ సత్యం, కుండ సత్యం అంటే మీరు కుండ తీసుకోండి, నేను మట్టి తీసుకుంటాను. ఒకవేళ మీరు కాదండి కుండ చాలా సత్యం, ఉపయోగపడుతుందండి పాలు పోసుకోవడానికి, వ్యవహార యోగ్యంగా ఉంది కనుక ఇది ఉపయోగపడుతుంది కదా, కుండ అనేది ఉన్నది కదా, ఉండడం, కుండ రూపం, ప్రయోజనం, వ్యవహారానికి మనకు ఉపయోగపడుతున్నది అయినంత మాత్రాన కుండ సత్యం కాదు. ఉపయోగపడినప్పటికీ కూడా, వ్యవహారానికి మనం నోటితో మాట ఉపయోగించుకున్నప్పటికీ కూడా, అది కుండగా ఉన్నప్పటికీ కూడా కుండ సత్యం కాదు. ఇదేమిటండి కుండ చేతిలో పట్టుకొని లేదు లేదు అంటారేమిటి అన్నారు. ఇది వేదాంతం, మంత్రం, మ్యాజిక్. కుండని చేతిలో పట్టుకొని కుండ లేదు, ఇంతకంటే అన్యాయం ఇంకేముందా? ఇది పరమ సత్యం, అన్యాయం కాదు. కుండ చేతిలో ఉన్నప్పటికీ, కంటికి కనపడుతున్నప్పటికీ ఎక్స్పీరియన్సబిలిటీ ఈజ్ దేర్, యూటిలిటీ ఈజ్ దేర్, బట్ స్టిల్ ఇట్ ఈజ్ నాట్ రియల్. అనుభవానికి ఉన్నది కుండ. ఇందులో నీళ్లు పోస్తే ఇప్పుడు పోసా నీళ్ళు, ప్రయోజనం ఉన్నది. నీళ్ళు కింద పడలేదు, అక్కడ నీళ్లున్నాయి, ప్రయోజనం ఉన్నది. అట్లాంటప్పుడు మీరు కుండ లేదంటారేమిటి? అయినప్పటికీ కూడా ట్రాన్సాక్షన్ చేస్తాం, ఈ కుండ తీసుకో అంటే ఆ కుండ నాకేవండి అంటారా లేదా? ట్రాన్సాక్షన్ చేయడానికి పనికి వస్తుందా లేదా? చేస్తాం. మంచి కుండ, ఓటి కుండ కాదు. చూడ నీళ్ళు అట్లాగే నిలబడినాయి. ఓటి కుండ అంటే చిల్లు ఉంటే ఓటి కుండ అంటారు. ఎంత బాగుంది కుండ. అయినప్పటికీ కూడా సత్యం కాదు. మరి ఏమిటి సత్యం? మట్టే సత్యం. ఎందుకంటే కుండ పగిలిపోయినా కూడా మట్టి ఉంటుంది, మట్టి లేకపోతే కుండ లేదు. కనుక కుండ సత్యం కాదు. అర్థమైందా? తండ్రి ఇంకా చెప్పాలని, ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విద్య చాలా సుపీరియర్గా ఉంటుంది. ఎందుకంటే సొంత కొడుకుకి చెప్పేటప్పుడు తండ్రి ఎక్కడ దాచిపెట్టుకోకుండా చెప్తాడు విద్యని. గురువు కూడా అంతే. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు విద్యని దాచిపెట్టుకోడు. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు తర్వాత మంత్రం. యథా సౌమ్యం ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం లోహమిత్యేవ సత్యం. రెండవ ఉదాహరణ ఇస్తున్నారు. హే సౌమ్య, ఓ ప్రియదర్శనుడా, యథా ఎలాగైతే, ఏ విధంగానైతే, లోహమణినా, లోహమణి అంటే, లోహం అంటే మెటల్ అంటారు ఇంగ్లీష్లో. లోహం అంటే ఇత్తడి, రాగి, బంగారం, ఇనుము, ఇవన్నీ ఉన్నాయి కదా, లోహమణి అంటారు. ఇక్కడ బంగారం గురించి తీసుకుంటున్నారు. లోహమే కదా బంగారం కూడా. లోహమణి అని ఎందుకన్నారంటే ప్రకాశంగా ఉండేటటువంటి లోహం ఏమిటి? బంగారం. అందుకని బంగారం అని చెప్పాలి. మణి అని చెప్పకుండా లోహం అని చెప్తే ఇనుము తీసుకుందాం,
ఆ తర్వాత వస్తుంది ఎగ్జాంపుల్. ఇక్కడ లోహం మణి అన్నారు కనుక మణి అంటే బాగా ప్రకాశించేటటువంటిది. లోహమణిన బంగారము చేత సర్వం లోహమయం విజ్ఞాతం, అన్నీ బంగారంతో చేసినవన్నీ కూడా. లోహమయం అంటే బంగారంతో కూడినటువంటి, మయం అంటే వికారార్థే మయట్, దాని వికారం గనక చెందితే ఇది మయం అంటారు. పంచదార మయం అండి అంటారు చూసారా, అంటే పంచదార నిండుంటే పంచదార మయం. అదేవిధంగా ఈ బంగారం అంతా నిండి ఉంటే ఆ ఆభరణం లోహమయం అంటాం, బంగారం మయం. లోహమణిన లోహమయం విజ్ఞాతం స్యాత్, అన్నీ తెలుసుకున్నట్లే. ఒక్క బంగారాన్ని తెలుసుకుంటే అన్ని బంగారు ఆభరణాలనన్నీ తెలుసుకున్నట్టే అన్నారు. స్యాత్ వాచారంభణం వికారో నామధేయం, అదే మాట వస్తుంది మళ్ళీ. ఈ ఆభరణాలన్నీ కూడా మన వాగీంద్రియం వలన వచ్చినటువంటి నామధేయాలు. దేనికి వచ్చినాయి? ఆ బంగారం యొక్క వికారానికి. వికారం అంటే మార్పు, మార్పుకి పేరు పెట్టాం మనం. ఏమేమి పేర్లు పెట్టాం? గొలుసు, ఇవి బాగా తెలుసు మనకు. గొలుసు బాగా తెలుసు. గొలుసు, గాజులు, దిద్దులు, వడ్డాణం, నెక్లెస్, రింగ్, ఉంగరం, రకరకాలైనటువంటి ఆభరణాల పేర్లన్నీ తంగమాడిగే గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళామనుకోండి, జిఆర్టీకి వెళితే తంగమాడిగేకి అంత ఎటు చూసినా బంగారమే. పశ్చాత్ ఉత్తరత దక్షిణత అధశ్చ ఊర్ధ్వం, ఎక్కడ చూసినా బంగారం మయం. ఇన్ని చూస్తున్నప్పటికీ కూడా అన్ని పేర్లు చెప్తున్నాం. ముందు ఉంగరం తీసుకుంటావా, చైన్ తీసుకుంటావా? ముందు చైనే తీసుకుందానండి, తర్వాత ఉంగరం చూద్దాం, తర్వాత మళ్ళీ నెక్లెస్ ఎప్పుడు చూస్తాం, నెక్లెస్ తర్వాత చూస్తాం. అంటే అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పెడతారన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని, సెకండ్ ఫ్లోర్లో కొన్ని, గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని. ఏ ఫ్లోర్లో పెట్టినా కూడా ఇవన్నీ లోహమయం, స్వర్ణమయం, బంగారమయం కదా. కానీ వాటి యొక్క సారం ఏమిటి? ఆ ఆభరణాలన్నిట్లో ఉన్నది ఏమిటి అంటే బంగారం. ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారపు ముద్ద అట్లాగే ఉంటుంది. కానీ బంగారం లేకుండా ఆభరణాలు ఉంటాయా? ఉండలేవు. కనుక ఒక్క బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలుసుకున్నట్లా కాదా? ఏక కారణ విజ్ఞానేన కారణం బంగారం. అది కనుక తెలుసుకుంటే అన్ని కార్యాలు తెలిసినట్లే. అది బంగారమే, ఇది బంగారమే, ఇది బంగారమే, అన్ని బంగారాలు తెలిసినట్టే. అప్పుడు మీ అబ్బాయి కూడా బంగారం అంటుంటారు, మా అబ్బాయి బంగారం అండి అంటాడు. పోనీ అబ్బాయిని కూడా తెలుసుకున్నట్లే కదా. మా అమ్మాయి బంగారం అండి అంటారు, బంగారం లాగా అన్ని తెలుసుకున్నట్లే అన్నారు. అది చెప్తున్నారు. వాచారంభణం వికారో నామధేయం లోహమితి ఏవ సత్యం, లోహమే సత్యం, అంతేగాని ఆభరణాలు సత్యం కాదు. ఎందుకు సత్యం కాదు? లోహం బంగారం లేకుండా ఆభరణాలు ఉండలేవు కనుక ఆభరణాలు సత్యం కాదు. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ, ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది లేక ఉండపోతుందో. బంగారం ఉంటే యత్సత్వే యత్సత్వం, ఆభరణం ఉంటుంది. యదభావే, బంగారం లేకపోతే ఆభరణం ఉండలేదు. తత్ తస్య కారణం, అది దాని యొక్క కారణం. ఆ యొక్క ఆభరణానికి బంగారం కారణం. ఏ బంగారం ఉంటే ఆభరణం ఉంటుందో యత్సత్వే యత్సత్వం, యదభావే యదభావ. ఏ బంగారం లేకపోతే, ఏ కారణమైనటువంటి బంగారం లేకపోతే ఆభరణం ఉండలేదు కనుక తత్ తస్య కారణం, ఆ బంగారం తస్య, ఆ ఆభరణం యొక్క కారణం. అది కారణమైతే ఇదేమవుతుంది? కార్యం అవుతుంది. అది అక్కడ అన్వయ వ్యతిరేక. ఇంకా అయిపోలేదు, ఇంకొకటి ఉంది నాయన, ఇంకో ఉదాహరణ చెప్తాను వినంటున్నారు. యథా సౌమ్య ఏకేన నఖ నికృంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాత్
వాచారంభణం వికారో నామధేయం కార్ష్ణాయసమిత్యేవ సత్యం ఏవం సౌమ్య స ఆదేశో భవతీతి. మూడవ ఉదాహరణ చెప్తున్నారు. బంగారం అనేటువంటిది కారణం, ఉపాదాన కారణం, కంసాలివాడు నిమిత్త కారణం, ఆ గొలుసులు చేసేవాడు. ఇప్పుడు ఇనుము గురించి చెప్తున్నారు. కార్ష్ణాయసం అంటే ఇనుము. ఈ ఇనుముతో ఏం చేస్తారంటే నఖ నికృంతనం అంటే నెయిల్ కట్టర్. నెయిల్ కట్టర్ లాంటివి అనేకం. ఇంట్లో చాకు, కత్తెర, కత్తిపీట ఇవన్నీ ఉన్నాయి కదా, చేసేవన్నీ ఇనుముతో చేసినవన్నీ కూడా. నఖ నికృంతనేన సర్వం కార్ష్ణాయసం. ఈ ఒక్క కారణం ఇనుముని కనుక తెలుసుకుంటే అన్నీ ఇనుముతో చేయబడిన వస్తువులన్నీ తెలిసినట్లే. కార్ష్ణాయసం విజ్ఞానం స్యాత్. ఇవన్నీ కూడా ఈ నెయిల్ కట్టర్, ఈ కత్తెర, ఈ కత్తిపీట ఏవైతే ఇనుముతో చేయబడినటువంటి ఉన్నాయో అన్నీ కూడా అన్నీ తెలుసుకున్నట్లే. ఒక్క ఇనుము తెలుసుకుంటే అన్నీ ఇనుముతో చేయబడినవి కదా. ఇనుప సామాన్ అంటారు చూసారా, ఇనుముతో చేయబడినటువంటి. ఈ కిటికీ ఊసలు ఇనుముతో చేయబడినాయి. మీ మెడలో ఉన్న బంగారం గొలుసు బంగారంతో చేయబడింది. నా చేతిలో ఉన్న కుండ మట్టితో చేయబడింది. కనుక కారణం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఇది ఆపేక్షిక కారణం. ఎందుకంటే ఇనుముతో కుండ చేయలేం. ఈ కుండ మట్టి కుండ రాదు, మట్టితో ఇనుప గేటు రాదు, ఇనుముతో బంగారం గొలుసు రాదు, బంగారంతో మట్టి కుండ రాదు. కనుక మట్టితో మట్టి కుండ వస్తుంది, ఇనుముతో ఇనుప గొలుసు వస్తుంది, బంగారంతో బంగారం గొలుసు వస్తుంది. అంతేగాని ఒకదాంతో ఒకటి రాదు. కానీ ఇవన్నీ ఆపేక్షిక కారణం అంటారు. ఆ వస్తువులకి ఆ కారణం వేరు. కానీ మూల కారణం అనేది ఆత్యంతిక కారణం, మూల కారణం. ఆ మూల కారణం చెప్పబోతున్నారు. ఈ విధంగానే ఈ వస్తువులకి ఆ వస్తువులకి వాటి వాటి కారణాలు ఉన్నట్లుగానే ఈ ప్రపంచం మొత్తానికి ఒక కారణం ఉన్నది, అది మూల కారణం అని చెప్పబోతున్నారు. ఏమిటది? నవై నూనం భగవంతః తే ఏతత్ అవేదిషుః యద్ధి ఏతత్ అవేదిష్యన్ కథం మేన అవక్ష్యన్ ఇతి భగవాన్ తు ఏవమేతత్ బ్రవీతు ఇతి తథా సౌమ్య ఇతి హ ఉవాచ. నాన్నగారు, నవై నూనం, నిశ్చయంగా ఇటువంటిది సాధ్యం కాదు. మీరు చెప్పినటువంటిది నిశ్చయము. ఇది మా గురువు గారికి తెలియదని చెప్పడంలో నాకు నిశ్చయంగా చెప్పగలను నేను అన్నాడు. నేను 12 సంవత్సరాలు చదువుకున్నాను మా గురువు గారి దగ్గర. ఈ విషయం మాత్రం ఆయనకి తెలియదని చెప్పి నిశ్చయంగా చెప్పగలను మీకు అంటున్నాడు. నిశ్చయంగా నేను చెప్పగలను. భగవంతః పూజావంతులైనటువంటి నా యొక్క గురువులు, నా గురువు గారు ఏతత్ ఈ వస్తు స్వరూప విషయమును, కారణ వస్తు స్వరూపం మీరు ఏదైతే చెప్పారో 3 ఉదాహరణల ద్వారా ఈ విషయాన్ని న అవేదిషు, తెలిసిన వారై ఉండరని చెప్పి నాకు అనిపిస్తున్నది, వారికి తెలియదు అంటున్నాడు. ఏతత్ ఈ సర్వజ్ఞత్వ అంటే
ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అనేటటువంటి ఆ వస్తువు ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నారో ఆ స్వరూపం వారికి మాత్రం తెలియదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను నిశ్చయంగా అంటే అవేదిష్యన్ యత్, తెలిసి ఉన్నవారైతే మే కథం న అవక్షన్, మే అంటే నాకు, ప్రియ శిష్యుడైనటువంటి నాకు, ఇటువంటి భక్తి కలిగినటువంటి నాకు చెప్పకుండా నా కొరకు కథన్ ఏ విధంగా ఎలా ఎందుకు అవక్షన్ నవ అవక్షన్ నాకు ఎందుకు చెప్పి ఉండరు? ఆయనకి తెలుసుంటే కనుక ఆయనకి తెలియదు, నాకు చెప్పలేదు కనుక ఆయనకి తెలియదు కనుక వారికి తెలియదు. నిశ్చయంగా, నూనం అంటే నిశ్చయం, ఇందులో సందేహం లేదంటున్నాడు. చూడండి ఎంత కన్ఫర్మ్గా చెప్పేస్తున్నాడు. నాకు చెప్పలేదు కనుక ఆయనకి తెలియదు ఈ విషయం అంటున్నాడు. ఇది ఈ విధంగా తండ్రికి సమాధానం చెప్పాడు. ఏతత్తు వారి వలన నాకు తెలియలేదు ఈ విషయం, ఏతత్తు నాకు తెలియకుండా ఉన్నది ఈ విషయం, ఈ వస్తు స్వరూపం అదేదైతే తెలుసుకుంటే అన్ని తెలుస్తుంది అంటున్నారో అది నాకు తెలియకుండా ఉన్నది కనుక భగవన్ నాకు మీరు చెప్పవలసినది, సర్వజ్ఞులైనటువంటి మీరు, భగవన్ మీరు సర్వజ్ఞులైనటువంటి మీరు మే నాకు బ్రవీతు ఉపదేశం చెయ్యవలసినది, మీరే నాకు చెప్పవలసినది అని శ్వేతకేతు ప్రార్థించాడు. ప్రార్థిస్తే హే సౌమ్య అలాగే చెప్తాను, తథా తథా ఇతి ఉవాచ, అలాగే చెప్తాను నాయన అని వివరంగా చెప్పబోతున్నాడు ఈ విషయాన్ని గురించి. ఇది ప్రతిజ్ఞావాక్యం అనుకోవాలి. ఇప్పుడు మనకు ఊరికి అట్లా చూచాయిగా చెప్పారు. ఇది చాలా విస్తారంగా ఈ అధ్యాయం అంతా రాబోతున్నది ఈ విషయమే. అలా చెప్పి ఆయన అనేక ఉదాహరణలు చెప్తారు ఉద్దాలకుడు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.